ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియమైనవి. 87వ కీర్తన 1-2 ఈ మాట రాయబడింది. తన పట్టణానికి పునాది వేసినవాడు ఆయనే మన జీవితాలకి కూడా పునాదిని వేశాడు. ఆ పట్టణాన్ని కదపటాన్ని ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఆ పునాది దేవుని చేత వేయబడింది, ఆ పట్టణము దేవుని చేత కట్టబడింది. మన జీవితాలు కూడా అంతే. దేవుడు నివసించటానికి అసలు సమీపించరాని తేజస్తో నివసించేవాడు ఆయన, దూతల మధ్య నివసించేవాడు. వీటన్నిటికంటేనంట దేవునికి ఇష్టమైన స్థలము సియోను గుమ్మం అంట. సియోను గుమ్మము యెహోవాకు ప్రియము. ఈ సియోను గుమ్మము ఎలాంటిదంటే ఎంతోమంది ఎన్నో భూదిగంతముల నుంచి ఆ గుమ్మమును తొక్కటానికి వస్తారు. ఆయన్ని ఎరగటానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని సన్నుతించడానికి ఎంతోమంది వస్తారు. దేవుడు అంటున్నాడు ఆ గుమ్మములు ఆయనకు ప్రియమైనవి అంటున్నాడు. అందుకే అనుకుంటాను దావీదు ఆ గుమ్మము దగ్గర ఉంటే చాలు అంటాడు. దేవుని హృదయానుసారైన వాడు, దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. మన జీవితాలు కూడా ఆయన నివసించే స్థలములో ఆయన ఇష్టపడే స్థలము యుద్ధ మన ముందుము కాక, ఆయన సన్నతించి ఆయన ఆరాధించడం కాక. ఆమేన్.